ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా దేవా, నీ రెక్కల చోట మమ్మల్ని కప్పవు తండ్రి. నీకే కోట్లాది వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మేము చేసిన ప్రతి పని పాటలో నీవే తోడుగున్నావయ్యా. ఏ తెగులు కూడా మమ్మల్ని అంటకుండా, ఏ చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని దాడి చేయకుండా, ఈ లోకపు మాలిన్యం మమ్మల్ని అంటకుండా దేవా, నువ్వు కాచి కాపాడిన రీతిని బట్టే నీకే స్తోత్రములయ్యా. తండ్రి, ఈరోజు మేము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదం కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చితమైతే ప్రభువా, మేము చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటుంటే తెలిసినప్పటికీ తెలియనప్పటికీ ప్రతి దాన్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీవే మా లోనికి వచ్చి అవన్నీ ఒప్పింపజేయమని అడుగుతున్నామయ్యా. ఇంకా మరలా ఆ తప్పిదం మేము చేయకుండా నీ కృపను చూపించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరి లేదా సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారు ఏ స్థితిగతులు గుండా ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో మాకు తెలియదు. వారి జీవితంలో ఈరోజు ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. కానీ ప్రభువా, నీవే వారి తోడు ఉండమని అడుగుతున్నామయ్యా. నీ హస్తాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చితమైతే దేవా, ఆ ఫినాన్షియల్ స్ట్రగుల్ అనే ఆత్మ ఎవరినెవరినైతే ఏళ్తుందో నిశ్చితమైతే ఆ ఆత్మను తొలగించమని అడుగుతున్నామయ్యా. చీకటి శక్తులు ఏనికి కూడా మా మీద అధికారం లేదని ప్రకటిస్తున్నాను. దేవా, ఈ రాత్రికాలపు సమయం అంతా మేము పండుకొని చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా దేవా, మంచి కళల ద్వారా నీవే మాతో మాట్లాడమని, దర్శనాలు కలిగేలా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.